హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ నాడుకుదుటి ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాలా జామున్ స్వీట్ చేస్తున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఇప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు షుగర్, 1 కప్పు కోవా, 1/2 కప్పు మైదా, కొంచెం పాలు కాచి చల్లార్చినవి, 1 స్పూను బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వచ్చి ఎలాచి పౌడర్, చిటికెడు ఫుడ్ కలర్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ కోవా తీసుకోండి. నెక్స్ట్ మైదా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోండి. చూసారు కండి, ఇలా స్మూత్గా కలుపుకోవాలి మైదా వేసుకుని. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఫుడ్ కలర్ ఎందుకంటే కాలా జామున్ కట్ చేసినప్పుడు చాలా క్లారిటీగా నీట్గా కనిపిస్తుంది. కొంచెంగా పాలు పోసుకొని చూసారు కండి, ఇలా రెడీ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు పిండి కలుపుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. కడాయి పెట్టండి. 1 కప్ వాటర్. పాక రెడీ అయ్యేదా చూసారు కండి, ఎలా మరుగుతుందో. పంచదార అంతా కరిగిపోయింది. లేత తీగ పాకం రావాలి. గులాబ్ జామున్కి పాకం తెలుసుకండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి. నెక్స్ట్ పాకం కరగకుండా కొంచెం నిమ్మరసం పిండండి. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని మీకు నచ్చిన సైజులో కొంచెంగా ఉండలు చేసుకోండి. చూసారా ఎలా సాఫ్ట్గా ఉందో. మొత్తం చుట్టేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకోండి. సిమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఆయిల్ లైట్గాను కొంచెం వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే అవి ఉడకవండి లోపల, అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండండి, లేదా అడుగంటేస్తుంది. చూసారు కండి, ఇట్లా కలర్లో బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. ఇలా తీసిని పాకంలో వేస్తూ ఉండండి, మంచిగా పట్టుతుంది దాంట్లో. రెడీ అయిపోయినాయండి. ఇట్లా మొత్తం తీసేసేయండి. తీసి అట్లా పాకంలో వేసేసుకోండి. పాకం చల్లారకుండా మూత పెట్టేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, టేస్టీ కాలా జామున్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పాకంలో వేసి 1 అవర్ ఉంచితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత టేస్టీగా ఉందో. జ్యూస్ కూడా లోపలికి కూడా బాగా పట్టిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.